ఎవరి కర్మకి వాళ్లే బాధ్యులు అని మనం అంటూ ఉంటాం కదా, అది ఈరోజు జరిగింది. బీహార్ నగరంలో రవి చౌహాన్ అనే వ్యక్తి నబీ హుసేన్ అనే వ్యక్తి గొంతు కోసి మొండాన్ని తలని రెండు కూడా వేరు చేశాడు. ఒక చిన్న సంఘటన, ఒక చిన్న మాట కానీ వీళ్ళిద్దరి మధ్యలో ఎంత చిచ్చు రేపిందంటే ఒకరినొకరు ప్రాణాలు తీసుకొని అంత దూరానికి వెళ్ళారు. ఈ రవి చౌహాన్ అనే వ్యక్తి తన దగ్గర ఉన్న కత్తి తీసుకొని నబీ హుసేన్ అనే వ్యక్తిని పొడిచి పొడిచి మరీ చంపాడు. ఆ చంపింది కాకుండా ఆ వ్యక్తిని కింద పడేసి అతని తలని మరియు మొండాన్ని రెండు కూడా వేరు చేసి ఆ తలని కాసేపు పట్టుకొని ఆ సెంటర్లో తిరిగాడు. ఇది చూసిన ప్రజలు భయప్రాంతులకి గురయ్యారు. కానీ కొంతసేపటి తర్వాత ఆ రవి చౌహాన్ ఎక్కడైతే దాక్కున్నాడో అక్కడికి వెళ్ళి అతన్ని బయటికి తీసుకువచ్చి ప్రజలందరూ కూడా గుంపు కూడి ఆ వ్యక్తి పైన విరుచుకుపడ్డారు. విరుచుకుపడి ఆ వ్యక్తిని కొట్టి కొట్టి చంపివేశారు. కొన ఊపిరితో ఉన్న రవి చౌహాన్ని హాస్పిటల్కి తీసుకువెళ్ళే అంతవరకు ప్రాణాలతోనే ఉన్నాడు. కానీ హాస్పిటల్కి తీసుకువెళ్ళిన వెంటనే అతను ప్రాణాలు కోల్పోయాడు. అందుకనే ఎవరి కర్మకి వాళ్లే బాధ్యులు అని నేను మీకు చెప్తున్నాను. అతను ఏదో కోపం అనేది ప్రతి ఒక్కరికి ఉంటుంది. కానీ అసలైన బలవంతుడు ఎవడంటే అతని కోపాన్ని అతను కంట్రోల్ చేసే వ్యక్తి అసలైన బలవంతుడు. కోపం వచ్చింది కదా అని చెప్పి ఆ కోపాన్ని ఎదుటివారి మీద చూపిస్తే దానికి తప్పకుండా మనం బాధ్యత వహించాలి. ఆ కర్మకి మనం సమాధానం ఇవ్వాలి. ఇక్కడ కూడా అదే జరిగింది. రవి చౌహాన్ అనే వ్యక్తి కోపంలో ఎదుటి మనిషి నబీ హుసేన్ని పొడిచి చంపేశాడు. అదే కర్మ అతన్ని వెంటాడింది. కాసేపటి తర్వాత అతను కూడా ఈ భూలోకాన్ని వదిలి వెళ్ళిపోయాడు. ఇద్దరు కూడా ప్రాణాలు కోల్పోయారు. అందుకనే మనకి కోపం వచ్చినప్పుడు దాన్ని కంట్రోల్ చేసుకోవడానికి, దాన్ని మన యొక్క అదుపులో పెట్టుకోవడానికి ప్రయత్నం చేయాలి. కోపం అనేది ఎన్నో అనర్థాలకి దారితీస్తుంది. కోపం అనేది ఎంతో నష్టానికి గురి చేస్తుంది. ఆ కోపాన్ని ఎవరైతే వాళ్ళ యొక్క గుప్పెట్లో పెట్టుకుంటారో వాళ్ళు ఎప్పుడు కూడా విజయం సాధిస్తారు. కానీ ఇక్కడ మరో విషయం ఉంది. రవి చౌహాన్ అనే వ్యక్తి ఒక హిందూ సహోదరుడు, నబీ చౌహాన్ అనే వ్యక్తి ఒక ముస్లిం సహోదరుడు. ఈ సంఘటన జరిగిన తర్వాత ఎలాంటి గోధీ మీడియా కూడా, ప్రచారం చేసే ఏ మీడియా కూడా దీన్ని వాళ్ళ యొక్క మీడియాలో చూపించలేదు. ఎందుకంటే అక్కడ చంపబడింది ఒక ముస్లిం, చంపింది ఒక హైందవ సహోదరుడు కాబట్టి. హిందువులు కానివ్వండి, క్రిస్టియన్లు కానివ్వండి, ముస్లింలు కానివ్వండి, అందరం మనుషులమే. కానీ తేడా ఒక్కటే, ఎవరి మనసులో ఏ దైవం పైన ప్రేమ ఉందో ఆ దైవాన్ని వాళ్ళు ఆరాధిస్తూ ఉంటారు తప్ప ఎటువంటి భేదాలు లేవు. అందరం మనుషులమే. ప్రతి ఒక్కరం అదే భోజనం చేస్తున్నాము, ప్రతి ఒక్కరం అదే గాలి పీలుస్తున్నాము, ప్రతి ఒక్కరం అదే నీరు తాగుతున్నాము అనే విషయాన్ని ప్రతి ఒక్కరూ గమనించాలి. మత విద్వేషాలు లేపడం, మత విద్వేషాలలో కొట్టుకోవడం ఇవన్నీ కూడా ధర్మసమ్మతము కాదు, లోక సమ్మతము కాదు, దేశ సమ్మతము కూడా కాదు. దయచేసి ప్రతి ఒక్కరు కూడా ఒకరినొకరు ప్రేమ ఆప్యాయతలతో ఉండడానికి, కలిసి జీవించడానికి ప్రయత్నం చేయండి.